సార్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? దీని ద్వారా మహిళల విషయంలో పురుషులకు, ప్రభుత్వానికి, సమాజానికి ఎలాంటి దృక్పథం ఏర్పడాల్సినటువంటి అవసరం? యాక్చువల్గా మహిళా దినోత్సవము అనేది సెలబ్రేట్ చేసుకోవడం 115వ మహిళా దినోత్సవం ఏదో ఉన్నది ఇది. సార్, జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమాజంలోని సార్ మహిళకు ఉన్నటువంటి స్థానము, వాళ్లకు చూపుతున్న వివక్ష, అణిచివేత, సార్ దీని గురించి మహిళలు పోరాడాల్సిన విధానం ఇలాగన్నీ చర్చకు వస్తున్నాయి. ఇది యాక్చువల్గా ఇది ఒక విధమైనటువంటి సెకండ్ మేడే అన్నమాట. ఇదొక రకమైన మేడే. కార్మికులుగా మహిళలు ఉన్నప్పుడు వారు మరి అన్లిమిటెడ్ వర్కింగ్ అవర్స్, పరిమితులు లేనటువంటి పని గంటలు, నిద్రపోయినప్పుడు తప్ప వాళ్ళు మెళుకున్నప్పుడంతా పని చేస్తూనే ఉండాలి అని ఒక రాక్షసత్వము మహిళల పట్ల అప్పట్లో చూపించేవారు. వాళ్ళందరూ కలిసి సంఘటితంగా సమ్మె చేసి పోరాడి ఈ పురుషులకు ఉన్నట్టుగా పరిమితమైన పని గంటలు వాళ్ళు కూడా సాధించుకున్నారు. 8 గంటలు పని చేస్తారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, సమాన వేతనాలు ఉండాలి అనే హక్కులు వాళ్ళు సాధించుకున్న దినము కనుక మహిళలకున్న కార్మిక హక్కులు, పరిమిత పని గంటల హక్కు సాధించుకున్న దినం ఇది. కనుక ఆ సందర్భంగా మహిళలందరికీ కూడా మనం జేజేలు పలకాల్సిందే, అభినందించాల్సిందే. ఓకే. ఇంకా వివక్ష అనేది అది అన్ని మతాలలో, అన్ని దేశాల్లో, అన్ని సంస్కృతుల్లో మహిళల మీద అణిచివేత అనేది కొనసాగుతూనే ఉంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, దాన్ని సమర్థించలేము. ఒక మతంలోనే, ఒక దేశంలోనే అని కాదు. మరి స్త్రీ మీద పురుషుని ఆధిపత్యం, ఒక విధమైన నియంతృత్వం, వాళ్ళను సాటి మనిషిగా చూడలేనటువంటి వికృత మనస్తత్వం అన్ని కల్చర్స్ అండ్ అన్ని నాగరికతల్లో ఉంది. దాని విషయం మాట్లాడాల్సిన దినం ఇది కాదు. యాక్చువల్గా వాళ్ళు సాధించుకున్న పని గంటలు పరిమితి, దాని గురించిన సెలబ్రేషన్ ఇది మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచంలోని మహిళలందరికీ కూడా నేను కూడా వ్యక్తిగతంగా ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా నేను శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా పలుకుతున్నాను. ఓకే సార్.